తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఉమ్మడి కుటుంబం నవల వింటున్నామండి. రచన శ్రీమతి డి కామేశ్వరి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే రూమ్లోకి వచ్చిన రేఖ తల్లిదండ్రులు రేఖ దగ్గర కూర్చున్న రాధాదేవిని చూసి గుమ్మం దగ్గరే సర్పదష్టల్లా ఆగిపోయారు. అలికిడికి రేఖ రాధాదేవి ఇద్దరూ తలలు తిప్పి చూశారు. రాధాదేవి మొహం ఒక్క క్షణంలో పాలిపోయినట్లయింది. ఆంటీ, మా అమ్మ నాన్నగారు. డాడీ, ఈవిడ నిన్న చెప్పాను కదా, మా కాలేజ్ మేట్ శ్యామ్, అతని అమ్మగారు రాధాదేవి. రేఖ పరిచయం చేసింది. ఏమండి, రాధండి అంది రేఖ తల్లి. రాధా, నీవా ఇక్కడా అని రేఖ తల్లిదండ్రి ఇద్దరూ ఒకేసారి అన్నారు. రాధాదేవి, మీరు రేఖ తల్లిదండ్రులా గొనిగినట్లంది. ఒక్క క్షణం నిశ్శబ్దం తాండవం చేసింది. డాడీ, మీకు రాధాదేవి గారు తెలుసా? రేఖ ఆశ్చర్యంగా అడిగింది. తెలుసు, బాగా తెలుసు. మాధవరావు ముందుగా తేరుకున్నాడు. రాధాదేవి అలా తన కూతుర్ని ఈ స్థితిలో చూడడం పుండు మీద కారం చల్లినట్లయింది. రాధాదేవి, ఇప్పుడేం చేస్తావు అని సవాల్ చేస్తున్నట్లు అవమానం పొందాడు. ఆమె మొహంలో వ్యంగ్యపు చిరునవ్వు మెదిలినట్లు అతనికి స్ఫురించింది. అంటే తనని అవమానపరచడానికి, ఎద్దేవా చేయడానికే వచ్చింది. అతనున్న స్థితిలో అంతకంటే ఆలోచించలేకపోయాడు. రాధా, నీకిప్పుడు చాలా సంతోషంగా ఉందా? చాలా సంతృప్తిగా ఉందా? నీ అక్కసు తీరిందా? నా కూతురు ఈ స్థితిలో ఉంటే చూసి నవ్వి నా మీద ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చావా? నవ్వు, బాగా నవ్వు. నాకు బుద్ధి చెప్పు. బాగా శాస్తి జరిగిందని సంతోషించు. అదేగా నీకు కావాల్సింది. నా మీద ఇన్నాళ్లుగా పేర్కొన్న నీ కక్ష చల్లారిందా? మాధవరావు ఒళ్ళు మరిచి ఆవేశంగా అన్నాడు. రాధాదేవి మొహంలో రక్తం పొంగింది. ఏదో చెప్పాలని నోరు తెరవబోయింది. పెదాలు వణికాయి. ఒంట్లోంచి మాట రాలేదు. ఏం అర్థం కానట్టు అలా చూస్తావు? కావాలని కాకపోతే ఇన్నాళ్ల తర్వాత సరిగా ఈ సమయానికి ఎలా వచ్చావు? కానీ అనాల్సినవన్నీ అను. కానీ కర్కశంగా నవ్వాడు. అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్లు, మై గాడ్, 2 రోజుల నుంచి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. రేఖ మీద ఎవరికి ఇంత పగ ఎందుకని ఆలోచించాను. రాధా, నీవు నా మీద కోపంతో, నా మీద కసితో ఇలా చేసి ప్రతీకారం తీర్చుకొని సంతోషించాలనుకున్నావు. ఇది నీ పనే. లేకపోతే ఇంకెవరికి ఇంత క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా పగ తీర్చుకునే అవకాశం లేదు. రాధా, ఇది నీ పనే. మై గాడ్. మాధవరావు ఆవేశంతో రాధాదేవి మీదకి వచ్చి కోపంతో వణికిపోతూ అన్నాడు. అందరూ నిశ్చేష్టులై చూడసాగారు. ఈ అభియోగానికి రాధాదేవి మొహంలో ఒక్కసారిగా రక్తం పొంగింది. మిస్టర్ మాధవరావు, స్టాప్ ఇట్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? కోపంగా అరిచింది. మీకు పిచ్చి పట్టిందా? రేఖని నేను పాడు చేశానా? వెర్రిదాన్లా అంది. చేయించావు. నా మీద కక్ష తీర్చుకున్నావు. కర్కశంగా అన్నాడు. మిస్టర్ మాధవరావు, డోంట్ టాక్ అనదర్ వర్డ్. మీకు నిజంగా పిచ్చి పట్టింది. ఇంతవరకు రేఖ మీ కూతురని, మీరు రేఖ తండ్రని అని కూడా నాకు తెలీదు. తెలిస్తే నా నీడ కూడా ఇక్కడ పడనిచ్చేదాన్ని కాదు. ఆహాహా, తెలీదు. నా పేరు కూడా తెలీదు. తెలియకుండానే ఇంత నీచానికి ఒడిగట్టావన్నమాట. ఛీ! రాధాదేవి తిరస్కారంగా చూస్తూ చీత్కారం చేసింది. మాధవరావు, ఇన్నాళ్ళు నీవో మనిషి అనుకున్నాను. ఇంత నీచంగా, ఇంత హేయంగా ఆలోచించే అధముడవని అనుకోలేదు. నీవు క్రూకు అని తెలుసుగాని ఇంత క్రూకేడ్గా ఆలోచించే హీనుడవని తెలియలేదు. నీ మీద కక్ష ఉంటే నీ మీదే తీర్చుకోగలను. దానికోసం ఓ అభం శుభం తెలియని ఆడపిల్లని వాడుకోను. అండర్స్టాండ్? ఇంకొక్క మాట మాట్లాడావంటే పరువు నష్టం దావా వేస్తాను. ఆడపులిలా గర్జించింది. నేను నీ మీద నా కూతురు ఇలా కావడానికి కారణం నువ్వే అని కేసు వేస్తాను, పౌరుషంగా అన్నాడు. రాధాదేవి అదోలా నవ్వింది. వేయ్, తప్పకుండా వేయ్ మిస్టర్ మాధవరావు. నీవెంత చేసినా ఇన్నేళ్లుగా నా మనసులో ఏమూలో నీకు స్థానం ఉండేది. నౌ యు ఆర్ డెడ్ టు మీ. శ్యామ్, పదా వెడదాం. ముందుకు వెడుతూ ఒక్క క్షణం ఆగి రేఖ వంక చూసి, రేఖ, నీ స్థితి చూసి మతిపోయిన నీ తండ్రి మాటలు నిజమని అనుమానపడకమ్మా. నేను ఆడదాన్ని. ఎంత నీచురాలైనా ఇంత నీచానికి వడగట్టదని నమ్ము.
అంటూ వడివడిగా గదిలోంచి వెళ్ళిపోయింది. శ్యామ్, ఆంటీ అంటూ నిస్సహాయంగా చూసింది రేఖ. శ్యామ్ ఒక్క క్షణం ఆగి ఏదో అనబోయి విరమించుకొని మాధవరావు వంక ఒక్కసారి చూసి తలదించుకొని వెళ్ళిపోయాడు. వీడెవడు, దాని కొడుకా? ఆ నల్ల విధవ ఇంత వాడయ్యాడన్నమాట కర్కశంగా అన్నాడు మాధవరావు శ్యామ్ని చూస్తూ. డాడీ, బాధగా అరిచింది రేఖ. ఎవరో రౌడీ విధవలు చేసిన దానికి రాధాదేవి గారిని నిందించుతావేమిటి? ఆవిడనలా ఇన్సల్ట్ చేశావు. ఆవిడ ఎంతో మంచి ఆవిడ డాడీ. నాకెంత ధైర్యం చెప్పిందో, ఎంత ఓదార్చిందో. చేసింది. చేసి తన మీదకు రాకుండా నీ దగ్గరకు వచ్చి కళ్ళబుల్లి మాటలు చెప్పిందన్నమాట. రేఖ, నీకేం తెలీదు. అసలు సంగతి నాకు తెలుసు. ఆవిడకి నీ మీద కక్ష కాదు, నా మీద కక్ష. నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నిన్ను ఉపయోగించుకుంది, బదులు తీర్చుకుంది. ఇన్నాళ్లకు తండ్రి మొహంలో పొంగుతున్న కోపం చూసి రేఖ ఇంకేం అనలేక, ఏం అర్థం కాక, ఆ క్షణంలో అంతకంటే ఆలోచించే ఓపిక లేక నెమ్మదిగా తలగడ మీదకి జారింది. ఇది రాధ పని కాదేమోనండి. మీ మీద ఎంత కోపం ఉన్నా రేఖని ఇంత క్రూరంగా పగ తీర్చుకోలేదండి. ఎంతైనా ఆడది. అందులో అంతవరకు మౌనంగా శ్రోతలా మిగిలి భర్త అభియోగం నిజమా అబద్ధమా అని సంకోచిస్తూ రాధాదేవి మొహం చూసి నిజం కాదనిపించి నెమ్మదిగా అంది ఆవిడ. లేకపోతే ఇంకెవరు చేశారు ఇంత పని? రోడ్డున పోయే రౌడీలు ఏదో వాగుతుంటారు తప్ప ఇంతలా ప్లాన్ చేసి చేయరు ఖచ్చితంగా అన్నాడు. ఏమో, నిజానిజాలు భగవంతుడికే తెలియాలి. ఆవిడ బత్తాయి పళ్ళ రసం తీయసాగింది. ప్లీజ్ శ్యామ్, ఫర్ గాడ్ సేక్ నన్నేమడకు. నేనేం చెప్పలేను. వెళ్ళు, నన్ను విసిగించకో రాధాదేవి అరిచింది. తల్లి కోపం ఎన్నడూ చూడని అతను ఖిన్నుడై చూశాడు. అతని మొహం చూసిన రాధాదేవి అనవసరంగా శ్యామ్ మీద తన కోపం చూపించినందుకు లజ్జితురాలై, శ్యామ్, నన్నేం అడగకు. నేనేం చెప్పలేను. చెబితే విని నీవు భరించలేవు. వెళ్ళు శ్యామ్, నన్ను కాసేపు ఒంటరిగా వదిలి వెళ్ళు. రాధాదేవి ఆవేదనగా తల తిప్పుకుంది. అరగంట నుంచి శ్యామ్ ఆరాటంగా తల్లిని ఎన్నో ప్రశ్నలు వేశాడు. ఇంటికి వస్తుండగా ఆటోలోనే తల్లిని ఎన్నో విధాలుగా అడిగాడు. ఎవరమ్మా ఆయన? రేఖ మీద అత్యాచారం నీవు చేయించావంటాడేమిటి? కోపంగా అడిగాడు. రాధాదేవి కళ్ళల్లో తిరుగుతున్న నీరు కొడుకు కంట పడకూడదని తల అటు తిప్పుకుంది. అమ్మా, అసలు ఆయన ఎవరమ్మా? నీకు ఆయనపై కక్ష ఏమిటి? దానికి జవాబు లేదు. మాటి మాటికి కళ్ళల్లో ఉబ్బుకుతున్న కన్నీళ్ళని ఇంకా దాచలేక కొంగుతో తుడుచుకుంది. దాంతో శ్యామ్కి పట్టరాని ఆగ్రహం కలిగింది. అమ్మా, నీవు చెప్పకపోతే నా మీద ఒట్టే. అసలు ఆయనెవరు? నిన్ను అన్ని మాటలన్నాడు. నీవు అనవసరంగా తొందరపడి వచ్చేసావు గాని ఉండి ఆయనన్న వాటికి నోరు మూయించి రావాల్సింది. నాకు అసలు సంగతి ఏమిటో తెలియకుండా ఏమనలేక వచ్చేసాను నేను. నాకు చెప్పు, వెళ్ళి వాడి పని పడతాను. మనం రేఖ కోసం అంత బాధపడుతుంటే మనం చేయించామంటాడా? స్టూపిడ్ ఆవేశంగా అన్నాడు. తల్లి మౌనం అతనిలో మరింత అసహనాన్ని పెంచింది. అమ్మా, అసహనంగా ఇంకా ఏదో అనబోతుంటే, ఆటోలో ఏమిటి గొడవ? నువ్వు ఊరుకో, నా మనసు బాగోలేదు అసలే. నన్ను చంపకో అంది రాధాదేవి. శ్యామ్ ఇల్లు చేరాక మళ్ళీ మళ్ళీ అడిగాడు. అమ్మా, నీవు ఏదో దాస్తున్నావు నా దగ్గర, అదేమిటో చెప్పాలి. ఏమీ లేకపోతే ఆయనన్న మాటలకి నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు? నాతో చెప్పడానికేం? ఎన్నో విధాలుగా అడిగాడు. రాధాదేవి మొహం కళ్ళు ఏడ్చినందువల్ల ఎర్రబడ్డాయి. ఇంటికెళ్ళి బాత్రూంలో మొహం కడుక్కొని వచ్చినా కళ్ళ నుంచి నీరు కారుతూనే ఉంది. ఏమీ లేకపోతే ముక్కు మొహం తెలియనివాడు అంతలా అనలేడని, ఎవడో ఏదో అన్నంత మాత్రాన తల్లి అంతలా బాధపడదని అనిపించింది శ్యామ్కి. శ్యామ్ అడిగే ప్రశ్నలకి జవాబు చెబితే ఇన్నాళ్ళుగా తను వాడి నుంచి దాచిన రహస్యం విని భరించగలడా? అదే రాధాదేవి బాధ. మాధవరావు అన్నదానికి తాత్కాలికంగా బాధపడి మనసు నొచ్చుకున్నా ఇప్పుడు విషయం శ్యామ్కి చెప్పి వాడి మనసును నొప్పించడానికి ఆమె మనసు ఒప్పలేదు. అంచేత అనవసర కోపం నటించి శ్యామ్ని కసిరింది. అమ్మా, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే నిన్నింక విసిగించను. కానీ ఒక్క సందేహానికి మాత్రం జవాబు చెప్పు. ఆయన రాధాదేవి నిశ్చలంగా చూసి, అవును, నీ ఊహ సరైనదే. అతను నా భర్త, ఒకప్పటి నా భర్త అంది. శ్యామ్ మొహం ఒక్క క్షణం వెలిగింది. అంటే నాన్నగారు? ఇంకేం అడగకు, వెళ్ళు, నన్ను ఒంటరిగా వదులు. శ్యామ్ని ఒక విధంగా బలవంతంగా అవతలికి నెట్టి తలుపులు మూసుకుని పక్క మీద వాలిపోయింది ఆమె.
మాధవ్, మాధవ్, ఎంత మాట అన్నాడు మాధవ్, ఎంత మాట అనగలిగాడు, తనని ఎంత నీచంగా ఊహించాడు, ఎంత నీచంగా మాట్లాడగలిగాడు. ప్రేమ, ఆ అనురాగం అన్నీ మర్చిపోయినా ఆ తాలూకు నీడలే మనసులో అతనికి మిగిలితే తనని గురించి ఇంత నీచంగా ఊహించేవాడు కాదేమో. ఏమూలో ప్రేమించి పెళ్ళాడి కాపురం చేసిన భార్య అన్న మమత అయినా ఉంటే అతనింత కఠినంగా తనని ఈ విధంగా అవమానించగలిగేవాడా? ఈ మమతలు, ఈ ప్రేమలు ఇంత క్షణికమా? 20 ఏళ్ళైనా అతనితో అన్ని బంధాలు తెంచుకుని వచ్చిన మాధవ్కి తన మనసులో ఏదో మూల స్థానం ఉంది. అలాంటిది మాధవ్ ఇంతలా తనని ఎలా ద్వేషించగలిగాడు? కన్న మమకారం ప్రేమని తోసిపుచ్చి అలా అనిపించిందా? రేఖ, రేఖ మాధవ్ కూతురు. ఎంత విచిత్రం! మాధవ్ పోలికలు తను గుర్తించలేకపోయింది. రేఖ తల్లి పోలిక కాదు, తండ్రి పోలిక. ఆ పోలిక ఎక్కడో చూసినట్లు అనిపించింది, కానీ మాధవ్ కూతురని ఎలా అనుకోగలదు? ఒకే ఊర్లో ఉంటూ ఒక ఉనికి ఒకరికి తెలియదు. శ్యామ్, రేఖని శ్యామ్ తీసుకురాకపోతే ఈ గొడవ ఉండేది కాదు. ఇన్నాళ్ల తర్వాత తను ఈ విధంగా మాధవ్ చేత పరాభవం పొందడానికే రేఖ తమకి చేరువైంది. తనలో తను గతం గుర్తు తెచ్చుకుంటూ కుమిలిపోసాగింది రాధాదేవి. మర్చిపోయిన మాధవ్ మానుతున్న గాయాన్ని కెలికాడు. ఉత్త కెలకటమే కాదు, ఇంత కారం జల్లి మంట రేపాడు. రాధా, మాధవ్, ఎంత తీయగా మత్తుగా ఉండేవి ఆ పిలుపులు, ఆ పేర్లు. రాధా, మాధవ్, ఎంత చక్కటి జంట అనేవారంతా. నిన్న మొన్నలా ఉంది, ఇంకా ఇద్దరూ చెయ్యి చెయ్యి కలుపుకొని నడిచి వస్తున్నట్లు. రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు చేసి పూలదండలు మార్చుకొని చెయ్యి చెయ్యి కలుపుకొని మెట్లు దిగుతుంటే మాధవ్ చేతిలోని రాధ చెయ్యి వణికింది. బెంగగా ఉందా రాధా? మెల్లిగా చెయ్యి నొక్కి అన్నాడు మాధవ్. రాధ సిగ్గుతో తలదించుకుంది. కాదు, ఇంకేదో చెప్పబోయి చెప్పలేక కళ్ళు వాల్చుకుంది. ట్యాక్సీ దగ్గరికి రాగానే మిత్రులంతా మరోసారి అభినందనలు తెలిపి నూతన దంపతుల దగ్గర సెలవు తీసుకున్నారు. ఇద్దరూ ట్యాక్సీ ఎక్కారు. అందరూ చేతులూపుతుండగా ట్యాక్సీ కదిలింది. రాధా, ఏమిటంతలా సిగ్గుపడుతున్నావు? కొత్తవాడినా నీకు? చిలిపిగా అన్నాడు చెయ్యి చేతిలోకి తీసుకుని. పెళ్లి కూతురు కాగానే సిగ్గు ముంచుకు వస్తుంది కాబోలు మీ ఆడవాళ్ళకి, కొంటెగా అన్నాడు. రాధ చెయ్యి లాక్కొని కోపం నటిస్తూ అదేం కాదు అంది బింకంగా. మరేమిటి అన్నాడు మాధవ్. రాధ జవాబు చెప్పకుండా మెల్లిగా హ్యాండ్ బ్యాగ్లోంచి పసుపు తాడికి కట్టిన మంగళసూత్రాలు తీసి మాధవ్ ముందు చెయ్యి చాపింది. మాధవ్ ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి ఇదేమిటి అని అంతలోనే నవ్వేసి, రిజిస్టర్ పెళ్ళి సరిపోలేదన్నమాట, ఈ మంగళసూత్రంతో బంధిస్తే కానీ నీ భర్తని కాదనిపించిందా అన్నాడు. రాధ చప్పున అది కాదు మధు, నీకర్థమయ్యేటట్టు చెప్పలేను అంది తలదించుకుని. ఆమె మొహంలో భావం చెప్పక్కర్లేకుండానే అర్థమైంది మాధవ్కి. ఆర్ద్రంగా ఆమె వంక చూసి ఆ చెయ్యి మృదువుగా నొక్కి, నీ ఇష్టాన్ని నేను కాదనను రాదా, ఇలాతే అది ట్యాక్సీలోనే కట్టేయమంటావా ఏమిటి, లేక ఇంటికి వెళ్ళాక అన్నాడు. కాదు, దేవాలయానికి వెడదాం, ట్యాక్సీ వాడికి చెప్పు. చంపావు, ఇదంతా ఏమిటి రాదా, యూ సిల్లీ గర్ల్, ముందెందుకు చెప్పలేదు? సరే పద, నీ ముచ్చట నేనెందుకు కాదనడం. దేవాలయంలో అర్చకుడు మంత్రం చదువుతుండగా మాధవ్ రాధ మెడలో మంగళసూత్రం కట్టాడు. పూజారి అందించిన కుంకుమ నుదుట దిద్దాడు. మెడలో పసుపు తాడుతో నుదుట కుంకుమతో కలకలలాడే రాధ మొహం చూసి రాధ కోరిక అర్థమయ్యి సంతృప్తిగా నిట్టూర్చాడు. రాధ మొహంలో ఎన్నాళ్లకి కళ వచ్చింది, కళ కనిపించింది. రాధ అందుకోసమే మంగళసూత్రం కట్టించుకుంది. పచ్చని పసుపు తాడికి ఉన్న పవిత్రత రిజిస్ట్రార్ ఆఫీస్లో సంతకాలతో ఎలా వస్తుంది? ఎంత ఆధునికులం అనుకున్నా ఈ సెంటిమెంట్లు, ఛాందస భావాలు మనుషులని వదలవు కాబోలు. నవ్వు వచ్చింది మాధవ్కి. ఇంకేమన్నా తంతు ఉందా, అయిందా అన్నాడు మాధవ్ నవ్వుతూ. రాధ కోపంగా చూసింది. పద, ఇంటికి వెడదాం. ట్యాక్సీ కదిలింది. రాధా, అందరూ ఉండి ఎవరూ లేనివాడిలా ఈరోజు నాకై నేను నిన్ను తీసుకెడుతున్నాను. అమ్మ వాళ్ళు ఇదంతా ఎంత సంబరంగా చేసి ఉండేవారు, ఇదంతా ఇంకో సందర్భంలో అయితే దిగులుగా అన్నాడు మాధవ్. నా వల్లే కదూ అన్నింటికీ దూరం అయ్యావు మధు, బాధగా అంది. అది కాదు రాధా, నా కోసం కాదు ఈ బాధ, నీకోసం. నీకెవరూ లేరు, ఎలాగూ నా వారు ఉండి
ఇంటికెడితే కొత్త కోడల్ని గుమ్మంలో ఆహ్వానించేవారైనా లేకుండా కొత్త పెళ్లి కూతుర్లా నిన్ను తీసుకెళ్ళలేకపోతున్నానని నా బాధ. పిచ్చి మధు, నా ఇంటికి నన్ను ఒకరు ఆహ్వానించేదేమిటి? నీవే దగ్గరుండి తీసుకెళ్తుండగా ఇంకెవరో లేరన్న దిగులెందుకు? రాధ నిండుగా అంది. ట్యాక్సీ ఇంటి ముందు ఆగింది. ఇద్దరూ దిగి లోపలికి నడిచారు. ఆగు నాయనా, ఆగండి. ఇంటావిడ పార్వతమ్మ ఆదరా బాదరాగా లోపల నుంచి వచ్చింది. సంబరంగా చూస్తూ, అమ్మాయి శారదా, హారతి తీసుకురా. హడావిడిగా లోపలికి కేక పెట్టింది. మాధవ్, రాధ ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు. మాధవ్ ఇంటి పోర్షన్ గుమ్మానికి పసుపు పూసి కుంకుమ పెట్టి ఉంది. వరండాలో ముగ్గులు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఉంది. మాధవ్ ఆశ్చర్యంగా చూశాడు. మీరు చేశారా ఇదంతా? అన్నాడు ఆనందంగా. అవునాయనా, ఎంత రిజిస్టర్ పెళ్లి చేసుకు వస్తున్నా కొత్త కోడలు గుమ్మంలోకి వస్తుంటే గుమ్మానికి పసుపు పూసి మామిడాకన్నా కట్టకుండా ఉంచడానికి నా ప్రాణం ఒప్పలేదు సుమా. అందుకే ఉదయం తాళం అడిగి పుచ్చుకున్నాను. మాధవ్ కళ్ళు కృతజ్ఞతతో చెమ్మగిల్లాయి. తల్లి గుర్తుకు వచ్చింది. ఆ క్షణాన చటుక్కున వంగి పార్వతమ్మ కాళ్ళకి నమస్కారం పెట్టాడు. రాధ కూడా వంగింది. అయ్యయ్యో, ఉండు నాయనా, ముందు హారతి ఇయ్యనియ్యి. పార్వతమ్మ గాబరాగా ఇద్దరినీ లేపి కూతురి చేతిలో పళ్ళెం అందుకుని ఇద్దరికీ బొట్టు పెట్టి హారతి ఇచ్చి అక్షింతలు చల్లింది. కుడిపాదం ముందు పెట్టి లోపలికి పదమ్మా అంది. రాధ చెయ్యి పట్టి నడిపిస్తూ. రాధ లోపలికి రాగానే మెడలో మంగళసూత్రం వంక ఆశ్చర్యంగా చూసి, రిజిస్టర్ పెళ్ళన్నావుగా నాయనా అంది పార్వతమ్మ. అయ్యో, ఈ మాట ముందుగా చెబితే మేం రాకపోయేవారమా, ఒంటరిగా వెళ్లకుండా అంది నొచ్చుకుంటూ. అబ్బే లేదండి, రిజిస్టర్ పెళ్ళే చేసుకున్నాం. కానీ ఇదిగో ఈవిడ ముచ్చట ఇది. మంగళసూత్రం చూపించి కట్టమంది. దేవుడి గుళ్ళో 3 ముళ్ళు వేశాను నవ్వుతూ అన్నాడు మాధవ్. మంచి పనిచేశావు నాయనా. అమ్మాయి, నిజంగా ఇప్పుడు నిండుగా ఉన్నావు. పసుపు తాడు లేకపోతే పెళ్ళికి నిండేమిటి? పార్వతమ్మ రాధని చూసి, బంగారు బొమ్మని సంపాదించావు. ఇలాంటి కోడల్ని చూసుకునే అదృష్టం మీ వాళ్ళకి లేదు. దేనికన్నా పెట్టి పుట్టాలి. ఒసేవ్ శారదా, ఏమిటలా చూస్తున్నావు? ముందు కాఫీ తీసుకురా అంది పార్వతమ్మ. ఉదయం నుంచి ఒకటే సంబరపడిపోతోంది నాయనా. ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలు పెట్టి ఊరికే గాబరా పడిపోతోంది. చూడు బాబు, మీ ఇద్దరి భోజనం ఈ పూట మా ఇంట్లోనే. 4 బూరెలు, ఇంత పులిహోర కలిపాను. పెళ్లి రోజు కదా అని. శారదే చేసింది నాయనా అన్నీ కూతుర్ని చూస్తూ అంది. ఓ, ఇదంతా శారద పనన్నమాట. థ్యాంక్స్ చెప్పండి మాధవ్ నవ్వుతూ అన్నాడు. శారద సిగ్గుగా తలదించుకుంది. కూర్చోమ్మా, కూర్చో. ఈ ఇల్లు నీది. నీ ఇంట్లో నీకు సిగ్గెందుకు? కొత్త పెళ్లి కూతురివి. ఇంటికి వస్తే నా అన్నవాళ్లు లేకపోయారనే నా బాధ. ఎవరూ లేని లోటు మీరు తీర్చారు పినిగారు. రాధ మనస్ఫూర్తిగా అంది. నే చేసిందేముందమ్మా, అబ్బాయి నిన్ను తీసుకొస్తున్నానని చెప్పగానే అయ్యో అందరూ ఉండి ఎవరూ లేనివారయ్యారే, హారతిచ్చి లోపలికి తీసుకెళ్లేవారన్నా లేరే అనిపించి ఈ మాత్రం చొరవ తీసుకున్నాను. అబ్బాయికి చెప్పకుండా. అవును గాని నాయనా, అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళావా? ఒకసారి చూపించి ఆశీర్వాదం తీసుకోబాబు అంది పార్వతమ్మ. వెళ్ళాలంటారా? వెడితే మొహం చూడను పొమ్మన్న ఇంటికి ఏ మొహంతో వెళ్ళను? సందిగ్ధంలో పడి అన్నాడు. పిచ్చివాడా, తల్లిదండ్రుల కోపం ఎన్నాళ్ళుంటుంది? ఉన్న బంగారు లాంటి కోడల్ని చూశాక కరిగిపోతుందిలే. వాళ్ళేమన్నా ఒకసారి వెళ్ళడం నీ ధర్మం. తప్పకుండా వెళ్ళి కనపడండి బాబూ. మీకు నాన్న సంగతి తెలియదు. అయినా సరే మీరన్నట్లు కొడుకుగా నా ధర్మం నెరవేరుస్తాను అన్నాడు మాధవ్. వెళ్ళు నాయనా, కనీసం మీ అమ్మగారి తృప్తి కోసమన్నా వెళ్ళు. ఆవిడ ప్రాణం ఎంత కొట్టుకుంటుందో ఆర్ద్రంగా అంది పార్వతమ్మ. తల్లి జ్ఞాపకంతో మాధవ్ మనసు కలతపడింది. రాధ దోషిలా తలదించుకుంది. అన్నపూర్ణమ్మ గంట నుంచి కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది. ఆవిడ మనసు ఏ పని మీద నిలవడం లేదు. ఈరోజు కొడుకు పెళ్ళి అన్నమాట పదే పదే గుర్తుకు వస్తోంది. ఆ మాట తలుచుకున్నప్పుడల్లా ఆమె మనసులో ముళ్ళు గుచ్చినట్లవుతుంది. ఇంటికి పెద్ద కొడుకు. ఆ కొడుకు పెళ్ళి తమందరూ ఉండి దిక్కు మొక్కు లేనివాడిలా చేసుకుంటున్నాడు అన్న ఆలోచన ఆమె గుండెని రంపపు కోత పెడుతోంది. ఎంత తమని కాదని చేసుకుంటున్నాడని కోపం తెచ్చుకుంటున్నా ఆ తల్లి ప్రాణం ఎందుకో నిలవడం లేదు. ఇదేం కర్మ వచ్చింది? ఎంత ప్రారబ్ధం!
కొడుకుని కోడల్ని నట్టింట గృహప్రవేశం చేయించి ముద్దు ముచ్చట తీర్చుకునే అదృష్టం తనకి లేదు. అవతల కొడుకు పెళ్ళి అవుతుంటే ఎవరిదో అన్నట్టు ఇక్కడ పడి ఉండాల్సిన గతి పట్టించిన కొడుకుని ఒక పక్క క్షమించలేకపోతోంది ఆవిడ. మరోపక్క మమతని దూరం చేసుకోలేక అల్లాడుతోంది. వీధి వరండాలో పేపర్ చదువుతున్న అవధాని గారి పరిస్థితి అలాగే ఉంది. మగవాడు కనుక అన్నపూర్ణమ్మలా బయటపడకుండా మనసులో మదన పడుతున్నాడు. నాకు కొడుకే లేడనుకుంటాను అని మాటైతే అనగలిగాడు. కానీ ఆ బంధం అంత సులువుగా ఎలా తెంచుకోగలడు? ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు కొడుకు మీద. ఆఖరికి ఇలా తన మాట కాదని కులం, వంశం, గౌరవం, చెల్లిళ్ళ తమ్ముళ్ళ భవిష్యత్తు లెక్క చేయకుండా కులం గోత్రం తెలియని దానిని పెళ్లాడి తన దారి తను చూసుకోవడం ఆయన క్షమించలేకపోతున్నాడు. ఒక్క క్షణం వాడు లేడు నాకు ఇంకా అని నిబ్బరంగా అనుకుంటూ పేపర్ చదవడానికి ప్రయత్నించాడు. మరుక్షణంలో పేపర్ పక్కన పెట్టి ఆలోచనలో పడతాడు. ఇద్దరూ బాధపడుతున్నారు. ఇంట్లో పిల్లలు ఏదో తప్పు చేసిన వాళ్ళలా బిక్కుబిక్కుమంటూ తలో మూల కూర్చున్నారు. అన్నగారి పెళ్లి రోజు ఇది అంతా సవ్యంగా ఉంటే ఎంత కలకల్లాడుతూ ఎంత ఆనందంగా హడావిడిగా ఉండేవారు అందరూ. కానీ ఇప్పుడు ఇంటి నిండా శ్మశాన నిశ్శబ్దం. దాని కారకులెవరు? అన్నగారా? అన్న కోరికని ఆమోదించని తల్లిదండ్రులా? ఆ ప్రశ్నకి జవాబు వాళ్ళకి తెలియదు. అన్నపూర్ణమ్మ భయపడుతూనే వీధి గుమ్మంలోకి వచ్చి భర్త పక్కన అరుగు మీద కూర్చుంది. ఆవిడ రాగానే ఆయన పేపర్ మొహానికి అడ్డు పెట్టుకున్నాడు. భర్త మొహంలో హావభావాలు చూసి ఆయన కొడుకు గురించి ఆలోచిస్తున్నట్టు పసిగట్టింది ఆవిడ. కాస్త మొహం మెత్తబడినట్లు కనపడగానే ధైర్యం చేసి, ఏమండి మధు ఏదో చెప్పబోయింది. అవధాని విసురుగా పేపర్ పడేసి తీక్షణంగా చూశాడు. వాడి పేరు నా దగ్గర ఎత్తడానికి వీల్లేదని చెప్పానా? కఠినంగా అన్నాడు. అది కాదండి, ఈ పాటికి పెళ్ళి. అన్నపూర్ణ, మరోసారి వాడి ప్రసక్తి నా దగ్గర తీసుకురాకు. ఆనాడే వాడు నాకు లేనివాడయ్యాడు. తల్లి, తండ్రి, పరువు, ప్రతిష్ట, మమత, అనుబంధం అన్నింటినీ కాలదన్నిన ఆ స్వార్థపరుడి గురించి నేనేం వినదలుచుకోలేదు తీక్షణంగా అన్నాడు. అన్నపూర్ణమ్మ ఎటూ చెప్పలేక దీనంగా చూసింది. అదే సమయంలో గుమ్మం ముందు టాక్సీ ఆగింది. టాక్సీలోంచి దిగుతున్న మాధవ్ని, రాధని చూసి ఇద్దరూ చకితులై ఒక్క క్షణం చూస్తూ ఉండిపోయారు. అన్నపూర్ణమ్మ ఆనందంగా ఎదురు వెళ్ళబోయింది. వెంటనే ఆయనకు కర్తవ్యం గుర్తుకు వచ్చినట్లు, అన్నపూర్ణ ఆగో, లోపలికి పదా తీక్షణంగా అంటూ భార్య చెయ్యి పట్టి లోపలికి లాక్కెళ్ళి విసురుగా తలుపు మూసి గుమ్మానికి జారబడ్డాడు. ఆవేశాన్ని అణుచుకుంటూ అన్నపూర్ణమ్మ ఏదో చెప్పబోయి భర్త మొహం చూస్తూ భయంతో ఆగిపోయింది. పిల్లలు కుతూహలంగా కిటికీలోంచి చూడసాగారు. మాధవ్, రాధ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మాధవ్ ముందుకు వెళ్ళి, అమ్మా ఒక్కసారి తలుపు తీయి అన్నాడు. అన్నపూర్ణమ్మ ఇంకా ఆగలేకపోయింది. తలుపు తీయండి, మాధవ్ పిలుస్తున్నాడు. బిడ్డ పెళ్లి చేసుకుని వస్తే తలుపులు మూస్తారా? ఒకసారి తీసి లోపలికి రానియండి, ఒక్కసారి ప్రాధేయపూర్వకంగా బ్రతిమాలింది. వీల్లేదు, నా మాటకి విలువ ఇయ్యనివాడు నా గుమ్మంలో అడుగు పెట్టడానికి వీల్లేదు, వెళ్ళమను కఠినంగా అన్నాడు. మాధవ్ మొహం మ్లానమైంది. రాధ మొహం నల్లబడింది. అమ్మా, మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. అది నాకెప్పుడూ ఉంటుందని తెలుసు. వెడుతున్నాను, బాధపడకమ్మా అంటూ రాధ చెయ్యి పట్టుకుని వెనుతిరిగాడు. అన్నపూర్ణమ్మ కొంగు నోట్లో దోపుకొని కింద కూలబడింది. తెల్లచీర కట్టుకొని శారద కట్టించిన సన్నజాజుల మాల తలలో తురుముకొని రాధ నెమ్మదిగా మాధవ్ మంచం దగ్గరికి వచ్చింది. మాధవ్ తల కింద చేతులు పెట్టుకొని అలసటగా కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నాడు. అతను రాధని చూడలేదు. అతని మొహంలో లీలగా మెదిలే ఆవేదన చూసి రాధకి బాధ అనిపించింది. అతని క్లేశం పోగొట్టడానికి తనేం చేయగలదు? రాధ నెమ్మదిగా అతని ప్రక్కన కూర్చుని అతని గుండెల మీద తల ఆంచి మాధవ్ అనురాగంతో పిలిచింది. ఉదయం నుంచి ఇద్దరికీ మాట్లాడుకునే వీలే చిక్కలేదు. ఇంటికి వెళ్ళి తండ్రి చేత అవమానం పొందాక ఉదాసీనంగా గంభీరంగా టాక్సీలో కూర్చున్న అతన్ని పలకరించడానికే భయం వేసింది. మాధవ్, ఎవరూ లేని దురదృష్టవంతురాల్ని. నేను నీకు అందరినీ దూరం చేశాను, క్షమించు మాధవ్ అంది పట్టుకున్న గొంతుతో. అతను ఆలోచన నుంచి తేరుకొని చటుక్కున ఆమె మొహం చూసి, ప్లీజ్ రాధా, నీవు ఏదో అని నన్ను బాధ పెట్టకు. ఆనాడే అందరినీ వదులుకొని నీకోసం వచ్చాను.
ఈరోజు ఇంకా కొత్తగా బాధపడటానికి ఏముంది కానీ అమ్మ పాపం ఆవిడ బాధ తలుచుకుంటే మనసు గిల్టీగా ఫీల్ అవుతుంది అంతే. ప్లీజ్ నీవేదో చేశావన్న భావం నీకింక వస్తే ఊరుకోను. వాళ్ళకి దూరం అయ్యాను నీకు దగ్గర కావాలని. ఇందులో నీ తప్పు ఏముంది? నెమ్మదిగా చెయ్యి నిమిరి అన్నాడు. ఇంటికి వచ్చాక పార్వతమ్మ శారద ఒకటే హడావిడి చేసి పిండి వంటలు చేసి భోజనం పెట్టారు. శారద అక్కయ్య అక్కయ్య అంటూ ఒక్క క్షణం వదలకుండా వెంట వెంట ఈ కబురు ఆ కబురు చెబుతూ తిరుగుతూ ఉండడంతో ఇంట్లో అసలు మాట్లాడే వీలు చిక్కలేదు. సాయంత్రం అతని స్నేహితులు తన స్నేహితులు మొత్తం 50 మందికి హోటల్లో పార్టీ అరేంజ్ చేశారు. ముస్తాబయ్యి పార్టీకి వెళ్ళి అంతా ముగిసి ఇంటికి వచ్చాక పార్వతమ్మ స్నానం చేయమని తెల్ల చీర కట్టుకోమని కన్న తల్లిలా చెప్తుంటే ఆవిడ చెప్పినవన్నీ తూచా తప్పకుండా చేసింది. శారద సన్నజాజులు మరవం కట్టిన మాల ఇచ్చింది. చూడమ్మాయ్, నీకు తల్లి తోడు ఎవరూ లేరు. పెద్దదాన్ని చెప్తున్నాను. మాధవ్ రాధ ఆ రాధాకృష్ణుల్లా కలిసిపోవాలి. అతని మనసెరిగి మసులుకో. నీకేం కావాలన్నా నేనున్నాను, అడుగు అంటూ పాల గ్లాస్ చేతిలో పెట్టింది. రాధా ఆర్తిగా ఆమె చుట్టూ చేతులు బిగించాడు మాధవ్. రాధా ఇంత ఆలస్యమా? నీకోసం చూసి చూసి. మధ్యాహ్నం ఎందుకు రాలేదు? మీ పిన్నిగారి కూతురు అంటే మీ చెల్లాయి కాబోలు అక్కయ్య అంటూ తోకలా వదిలితేనా? రాధ నవ్వుతూ అంది. అవును, నీకంటే అంత పెద్దగా కనిపిస్తుంది, అక్కయ్య అంటుందేమిటి? భలే చెల్లెలు దొరికిందే రాగానే మాధవ్ హాస్యంగా అన్నాడు. పెళ్ళైన దానిని నన్ను చెల్లి అంటే ఏం బాగుంటుందని కాబోలు. రాధ నవ్వింది. రాధా ఇప్పుడు ఆ అమ్మాయి సంగతి ఎందుకు మాట్లాడ్డాం అంటూ రాధని తమకంగా దగ్గరగా హత్తుకున్నాడు. రాధా మత్తుగా అన్నాడు. అతని గుండెల మీద తల ఆంచిన రాధ కదిలితే ఆ సుందర స్వప్నం మాయమవుతుందేమోనన్నట్టు నిశ్చలంగా నిశ్శబ్దంగా తల ఆనించి మైమరుపుతో కళ్ళు మూసుకుంది. రాధా ఏమిటలా ఉండిపోయావు? ఆమె తలని గుండెల మీద నుంచి లేపి కళ్ళల్లోకి అనురాగంతో చూస్తూ అడిగాడు. నా అదృష్టం మీద నాకింకా నమ్మకం కలగడం లేదు మాధవ్. ఎక్కడో అనాథగా పుట్టి నా అన్నవారి ఆప్యాయత అనురాగం లేకుండా గాలికి ధూళికి పెరిగిన ఈ పువ్వు ఈనాడు మాధవ్ హృదయంలో చోటు సంపాదించుకుంది. నాకే నమ్మకం కలగడం లేదు మాధవ్. 15 ఏళ్ళు అనాథాశ్రమంలో పడిన నరకం, ఆ తర్వాత నా కాళ్ల మీద నేను నిలబడడానికి పడిన యాతన, ఆ కష్టాలన్నీ ఏవో గత జన్మలో జరిగినవిగా అనిపిస్తుంది ఇప్పుడు. ష్ రాధా, మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సినవి అవా? ఆ కష్టాల కథ మర్చిపో. కాదు మాధవ్, నన్ను చెప్పని. ఏ కులమో గోత్రమో తెలియకుండా పెరిగిన నేను ఇంత గొప్పింటి కోడల్ని అవగలనని, నా కోసం ఇంత అదృష్టం దాచి ఉంచాడు దేవుడని ఎన్నడూ అనుకోలేదు. రాధా, కులం గోత్రం ఇవన్నీ నాకక్కర్లేదు. ఈ అందం నీ సంస్కారం చాలు నాకు. నిజంగా ఏ గొప్పింటి బిడ్డో నిన్ను కని శరణాలయం పాలు చేసింది. లేకపోతే ఇంత అందం నీకెక్కడి నుంచి వచ్చేది? ఇంత సంస్కారం నీకెలా అబ్బేది? కాబోలు నా అందమే నాకు శత్రువు అయింది మాధవ్. ఇన్నాళ్ళు శరణాలయంలో పెరిగినన్ని రోజులు గుమాస్తా దగ్గర నుంచి వంటవాడి వరకు ప్రతివాడి చూపుల నుంచి వాళ్ళు విసిరే ఉచ్చుల నుంచి తప్పించుకోవడానికి ఎంత బాధపడ్డానో నీకు తెలియదు మాధవ్. నా అందం చూసి పెళ్లి చేసుకుంటామని ఎందరో వచ్చారు. మరెందుకు చేసుకోలేదు? అనాథగా పుట్టి నీకు పెళ్ళి అనే వరం దొరికి స్వేచ్ఛ దొరుకుతుంటే ఎందుకు చేసుకోలేదు? కుతూహలంగా అడిగాడు. ఈ మాధవ్ లాంటి పుణ్యపురుషుడు నాకు రాసిపెట్టి ఉండగా ఎవరో చదువు సంస్కారం లేని వాళ్ళని ఎందుకు చేసుకుంటాను? శరణాలయం అధికారులు ఆ వచ్చిన సంబంధాల్లో ఒకటి కుదిర్చి పెళ్లి చేసి పంపి తమ బాధ్యత తీర్చుకోవాలనుకున్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. అలా నీవనడానికి హక్కు ఉందా? శరణాలయం ప్రతి అనాథకి ఉచితంగా మెట్రిక్ వరకు చదివిస్తారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఎవరన్నా ముందుకు వస్తే పెళ్లి చేసి పంపిస్తారు. ఉద్యోగం చేసుకుంటామంటే ఏదో ఉద్యోగం చూపించి బాధ్యత తీర్చుకుంటారు. నాకు పెళ్లి వద్దు, ఉద్యోగం చేసుకుంటానన్నాను. ఓ ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చూపారు. నిజంగా రాధా, మెట్రిక్ చదివి నీ కాళ్ల మీద నీవు నిలబడి ప్రైవేటుగా చదివి ఎంఏ పాస్ అయ్యి కాలేజీలో లెక్చరర్గా చేరావంటే నీ పట్టుదల కృషి మెచ్చుకోవాల్సిందే. మెచ్చుకోలుగా అన్నాడు మాధవ్.
అంత సులువుగా అనేసావు గాని గత 7 ఏళ్లుగా ఎంత బాధపడి, ఎన్ని కష్టాలు పడి, ఎంత త్యాగం చేసి ఈ స్థాయికి చేరానో నీకు అర్థం కాదు. స్కూల్లో పనిచేస్తూ, ప్రైవేట్లు చెప్పుకుంటూ, రాత్రిళ్ళు కూర్చొని ప్రైవేటుగా చదువుకుంటూ, డబ్బు చాలక ఒంటిపూట తిని, చుట్టూ సీతాకోక చిలకల్లా అలంకరించుకునే ఆడపిల్లల మధ్య 2 చీరలతో గడుపుతూ, చదివే ఒక తపస్సుగా చేసి ఎంఏ అయిన రోజున లోకంలో ఏదో పెద్ద ఘనకార్యం సాధించినంత ఆనందం కలిగింది. రాధా, మొదటి రోజు కామన్ రూమ్లో ఎవరితో మాట్లాడకుండా మూల కూర్చొన్న నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నీలో ఏదో విలక్షణత ఉందని గుర్తించాను సుమా. రాధ ముంగురులు సవరిస్తూ అనురాగంతో అన్నాడు మాధవ్. ఏమిటో ఆ విలక్షణత? చిలిపిగా అంది రాధ. ఏమో, ఫలానా అని అనుకోలేకపోయాను. అందరిలాంటిది కాదు అని. నీవు కట్టుకున్న అతి మామూలు వాయిల్ చీర, నుదుట ఎర్రని పెద్దని బొట్టు, చేతికి మట్టి గాజులన్నా లేకుండా, మెడలో నకిలీ హారమన్నా లేకుండా, నీ లేమితనం దాచుకోవడానికి ప్రయత్నించని నీ ఆత్మవిశ్వాసం నన్ను ఆశ్చర్యపరిచింది. కాలేజీలో లెక్చరర్గా చేరిన ఆమె నిరాడంబరంగా ఉందంటే లేమితనమా, ఫ్యాషనా అనిపించింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.